ఈ వచ్చిన తెలంగాణలో ఉపయోగపడిందా, అట్లాగే ఏమన్నా మారిందా, లేదా తెలంగాణ మళ్ళీ ఏమన్నా సమస్యల్లో పడుతున్నదా, ఈ అస్తిత్వం ఏమైంది, మళ్ళీ ఏమవుతున్నది, మన బాధ్యత ఏంది? ఈ విషయాల చర్చ అనేది చాలా రకాలుగా జరుగుతున్నది. ఎందుకంటే ఉద్యమాలు కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ చాలా వేగవంతంగా, యుద్ధాలన్నీ కూడా ఫోన్ల ఆధారితమైన సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. ఇవన్నీ ఆధునిక యుద్ధాలు. ఒక ఉద్యమాన్ని తీర్చిదిద్దడానికి ఇంతకు ముందు చేసిన కృషి, ఒక నిర్మాణాత్మకమైన కృషి కావచ్చు, పార్టీలు చేసిన కృషి కావచ్చు, ఉద్యమాల తీరు కావచ్చు, వేరుగా ఉండేది. మొన్ననే జంతర్ మంతర్ ఉద్యమాన్ని పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. జయశంకర్ సార్ ప్రాసంగికత ఏంటి దీంట్లో? ఆయన ఏం చెప్పినాడు అంటే, ఒక నిర్మాణాత్మక ఆలోచనలు గల ఉద్యమాలకి ఇప్పుడు వస్తున్న ఉద్యమాలకి ఉన్న తేడా చాలా ఉంది. ఈ ఉద్యమాలన్నీ కూడా భావజాల వ్యాప్తి అనే ఒక దాన్ని పతాక స్థాయికి తీసుకుపోయినారు. 14 సంవత్సరాలు, దాదాపుగా 12 సంవత్సరాలుగా తిరుగులేని ఒక నాయకుడిగా భారతదేశంలో కీర్తించబడి, అసలు ఎదురులేని నాయకుడు అనిపించిన ఒక నాయకుడిని కేవలం జంతర్ మంతర్లో కూర్చున్న యువతరం డిమినిష్ చేసింది. ఆయన అంటే ఆయన పతారని తగ్గించి పారేసింది. ఎవరు ముట్టని భయపడ్డ ఒక వాతావరణాన్ని కేవలం 2-3 నెలల్లో ఛేదించినారు వాళ్ళు. ఎట్లా చేసినారు ఈ ఉద్యమాన్ని? మీమ్స్, వ్యంగ్యం, మీరు చూసుంటారు టీవీలలో. ఈ వ్యంగ్యము, మీమ్స్ అనేది నేటి ఉద్యమాల ఒక కొత్త రూపం. జయశంకర్ సార్ చెప్పింది ఒక కన్స్ట్రక్టివ్ వే. ఆయనకి అతి గొప్ప జీవితానుభవం ఉంది. 92 ఏళ్ళ జీవితంలో ఆయన 52 నుంచి ఒక ఉద్యమకారుడుగా ఉన్నాడు తెలంగాణకి. తెలంగాణలో అట్లాంటి పర్సనాలిటీ మరొకటి లేదు. ఎందుకంటే తెలంగాణే సర్వస్వం అని భావించిన వాడు, విఫలమైన చోట మళ్ళా వెతుక్కున్నవాడు, విఫలమైన కారణాలు తెలిసినవాడు, తెలంగాణ ఎందుకు విఫలమైంది, మళ్ళీ ఎందుకు రేజ్ అవుతున్నదో తెలిసినవాడు. ఒక అమూర్త భావన అంటాం మనం, అబ్స్ట్రాక్టింగ్. తెలంగాణ అనేది ఒక అబ్స్ట్రాక్టింగ్. అంటే ఒక ఉద్వేగము, భావోద్వేగము, దాని వెంట ఉన్న మరణాలు, అమరవీరుల స్మృతి, భంగపాటు, తర్వాత మనం కోల్పోయింది ఏంటి అనేది తెలుసుకునే ఒక అబ్స్ట్రాక్ట్ థింగ్ని ఆయన ఏం చేసినాడంటే నిర్మాణాత్మకమైన ఒక ప్రతిపాదన చేసినాడు ఆయన. దానికి ప్రాంతీయ అభివృద్ధి కోణాన్ని జమ చేసినాడు. అంటే ఇది ఒక కేవలం అస్తిత్వ ఉద్యమం అని మీరు అనుకుంటున్నారు, విచ్ఛిన్నకారుల ఉద్యమం అని మీరు అనుకుంటున్నారు. చాలా రకాలుగా దీన్ని మీరు తక్కువ చేసి అంచనా వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వనరులు కోల్పోయిన తెలంగాణ, వనరులు అంతర్గత వలస వల్ల ఆంధ్ర పెత్తందారులకు కోల్పోయిన తెలంగాణ తన వనరులను తాను కాపాడుకోవడానికి, ఆ తరహా అభివృద్ధి సాధించుకోవడానికి, స్వీయ అస్తిత్వాన్ని నిర్మించుకోవడానికి చేస్తున్న పోరాటమే తెలంగాణ పోరాటం అని అన్నాడు ఆయన. అంతకుముందు ఆ భావన లేదు. 1952లో ముల్కీ గోబ్యాక్, దీంట్లో ఆయన చాలాసార్లు చెప్పుకున్నాడు. ఆయన ఒడవని ముచ్చట్లో కావచ్చు, తర్వాత తన జీవితానుభవంలో కలిసిన వాళ్ళందరూ చెప్పుకున్నది ఏంటంటే ఆయన మిస్ అయినాడు, జస్ట్ మిస్డ్. 6 చనిపోయినారు సిటీ కాలేజ్ దగ్గర. ఈ 6తో పాటు నేను ఉండాల్సిందే అనుకున్నాడు ఆయన. అట్లాగే అది విఫలమైన తర్వాత జరిగిన పరిణామాలు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం అనేదే ఒక జాతి భావనతోటి ఏర్పడింది, భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడింది. ఒకటే భాష మాట్లాడుతున్న ఒక జాతి రెండుగా ఉండే బదులుగా భాషా ప్రయుక్త రాష్ట్రాల భావనతో ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేసినారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులోనే ఒక పెద్ద వైరుధ్యం ఉంది. అనేక అనుమానాలు, అనేక సందేహాలు, నెహ్రూ చెప్పిన సందేహము, అట్లాగే మనకున్న సందేహాలు, తెలంగాణ వాళ్ళు అనేక మంది వెలిపుచ్చిన సందేహాల మధ్య ఒడంబడికలు, షరతులు, ఒప్పందాలు,
ఉల్లంఘనలు, వీటి మధ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం అనేది వైరుధ్యపూరితంగా ఏర్పడింది కాబట్టి వైరుధ్యాలలోనే ఒక పరిష్కారం ఉంటుంది. ఆ వైరుధ్యాల పరిష్కారమే ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తుంది, కొత్త ఏర్పాట్లు చేస్తుందనే ఎరుకతో జయశంకర్ సార్ ఆ మాట చెప్పినాడు. అంటే వైరుధ్యం అక్కడే ఉంది కాబట్టి పరిష్కారం కూడా అక్కడే ఉంది. ఇది విడిపోక తప్పదు. ఆంధ్రప్రదేశ్ అనేది ఎన్నటికైనా తెలంగాణ ఏర్పాటు తప్పదనే ఒక విషయాన్ని ఆయన రాయగలిగినాడు, చెప్పగలిగినాడు, సిద్ధాంతీకరించగలిగినాడు. ఈ రెండు భావనలతో పాటుగా 69 ఉద్యమం, 69వ ఉద్యమంలో ఏం జరిగింది? 69 ఉద్యమం అనేది ఉద్యోగాలు, కొలువులు వీటి నుంచి ప్రారంభమై ఒక ఉద్యమంగా మారి అది జాగో బాగో దాకా పెరిగింది. ఆంధ్ర క్విట్ తెలంగాణ అనే దాకా నినాదం పోయి హింస జరిగింది. హింస అంటే మనం చేసినామా, మంది చేసినారనేది కాదు ఇక్కడ. అంటే అది రూపమే ఒక ఆవేశపూరితమైన, ఉద్రేకపూరితమైన, అన్వయంలో ఒక ఉద్వేగపూరితమైన ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం తర్వాత సజీవంగా ఉండడానికి కారణం కూడా ఉద్వేగమే, సజీవంగా ఉండడానికి కారణం కూడా ఉద్వేగ భావనే. కానీ దాంట్లో 369 పైబడి మన అమరులు మరణించినారు. హైదరాబాద్ అంతటా కాల్పులు జరిగినాయి, రాజ్భవన్లో జరిగినది, చాదర్ ఘాట్ దాకా కాల్పులు జరిగినాయి. అవన్నీ అనుభవాలు. ఈ అనుభవాల సారాంశంలో జయశంకర్ సారు మలి తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ప్రతిపాదనలు చేసినారు. అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్, ఏంటి తెలంగాణ? తెలంగాణ అనేది ఏంటి అసలు? మనం ఎందుకు కొట్లాడుతున్నాం, ఎందుకు తెలంగాణ కావాలని అడుగుతున్నాం అనే విషయాలలో చాలా స్పష్టంగా 3-4 అంశాలని ప్రత్యేకంగా చెప్పగలిగినాడు ఆయన. ఈ అనుభవం ఆయనలో పనిచేసినది. 52, 69 తర్వాత మలి తెలంగాణ ఉద్యమం. మలి తెలంగాణ ఉద్యమం ఎవరు చేసినారు, దాని హీరోలు ఎవరు, ఎక్కడ ప్రారంభమైందని చెప్పుకునేప్పుడు చరిత్ర 2001తో మాత్రం ప్రారంభం కాలేదు. ఇది సత్యం. 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాలేదు. 1996లో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు, అట్లాగే బుద్ధిజీవులు, బయట ఉన్న జర్నలిస్టులు, న్యాయవాదులు, తర్వాత అప్పటికే తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా దీపక్ టాకీస్ సమావేశం కావచ్చు, భువనగిరి సమావేశం కావచ్చు, మారోజు వీరుల లాంటి వాళ్ళ సమావేశం కావచ్చు, పీపుల్స్ వారు ఏర్పాటు చేసిన వరంగల్ సభలు కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణ ఆకాంక్షల్ని వినిపించిన అనేక ప్రయత్నాలు బుద్ధిజీవులై, మేధావులై. అందువల్ల తెలంగాణ ఉద్యమం, మలి తెలంగాణ ఉద్యమాన్ని మనం 1996లో విడివిడిగా మేధావులు, బుద్ధిజీవులు, టీచర్లు ప్రారంభించిన ఉద్యమంగా, ప్రొఫెసర్లు ప్రారంభించిన ఉద్యమంగా మనం చెప్పుకోవచ్చు. అందుకే ఉస్మానియా నుంచి అప్పుడు దగాపడ్డ తెలంగాణ కావచ్చు, ఇది తెలంగాణ కావచ్చు, జయశంకర్ సార్ స్వయంగా రాసిన ఒక డిమాండ్ కావచ్చు, ఇట్లాంటి చాలా పుస్తకాలు రావడము, మళ్ళీ ఒకసారి తెలంగాణ తెచ్చుకోవాలనే ఒక అభిప్రాయం రావడం 96లో ప్రారంభమైంది. సరే, దాని రాజకీయ రూపంగా 2001లో కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఏర్పడి ఉండవచ్చు. కానీ తెలంగాణ, మలి తెలంగాణ ఉద్యమం చరిత్ర అంతా కూడా 96లో ప్రారంభమైంది. ఈసారి జయశంకర్ సార్ చెప్పిన ప్రతిపాదనలు ఏంటి? మొట్టమొదలు అంతర్గత వలస స్వభావాన్ని నిర్వచించినాడు ఆయన. మనది అంతర్గత వలస. ఒక జాతి భావనతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వమైనా కూడా పెట్టుబడులకు ఒక ప్రణాళిక ఉంటుంది. ఏ ప్రభుత్వానికైనా పద్ధతులు ఉంటాయి, ఏ ప్రభుత్వానికైనా ప్రయోజనాలు ఉంటాయి. అంటే డబ్బుతో ముడిపడి ఉన్న పెట్టుబడులు, ఇట్లాంటి విషయాలతో పాటుగా వనరుల వినియోగము ఎక్కడికక్కడ జరుగుతున్నదా, బయటికి జరుగుతున్నదా అనే ఒక ప్రతిపాదన ఉంటుంది. వీటన్నిటినీ చాలా కూలంకషంగా లెక్కలతో సహా చేసినవాడు జయశంకర్ సార్. అంటే ఏం జరుగుతున్నది తెలంగాణలో, ఇక్కడి వనరుల దుర్వినియోగం ఎట్లా జరుగుతున్నది. ఇక్కడ శ్యాంప్రసాద్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రండి సార్. అంటే అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, అంతర్గత వలస అంటే ఏమిటి అంటే, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పద్ధతులు ఏంటి అంటే, ఆ ప్రభుత్వం ఎట్లాంటి స్వభావాన్ని కలిగి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది తెలంగాణ వనరులని దోచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణ నీటి వనరులను కాదని
ఆంధ్రాలో నీటి వనరులను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణ నిధులతో ఆంధ్రలో అభివృద్ధి చేస్తున్నది. తెలంగాణ నిధులు మిగులు నిధులు తెలంగాణ స్వతంత్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ మిగులు నిధుల నుంచి ఇక్కడి నిధులను ఉపయోగిస్తున్నది. కొలువులలో అన్యాయం జరుగుతున్నది. నీళ్లు, నియామకాలు, నిధులు, ఈ మూడింటి విషయాల్లో జరుగుతున్న లెక్కలతో సహా ఆయన నిరూపణ చేస్తూ ఒక డిమాండ్ ఎందుకు వస్తున్నదని రాసినాడు ఆయన. అట్లాగే వీటితో పాటుగా అన్నిటికంటే మించి కాలోజీని తెచ్చుకున్నాడు ఆయన. అధికారం పోతే మళ్ళీ సాధించవచ్చు, రాజకీయాలలో అధికారం పోతే ఎట్లాగో అట్లా సాధించవచ్చు, కానీ సంస్కృతిని ఒకసారి కోల్పోతే మనం ఎన్నడూ దాన్ని సాధించలేమనే ఒక సాంస్కృతిక ఉద్యమానికి సంబంధించిన మూలాన్ని ఆయన మాట్లాడినాడు. ఏం జరిగింది తెలంగాణలో అంటే, ఒకవైపు వనరుల దోపిడీ, స్థానిక పెత్తనము, దీంతో పాటుగా ఆంధ్ర దళారుల ఆధ్వర్యంలో ఇక్కడి దళారులు పనిచేయడం. ఈ దళారులు ఎట్లా ఉంటారు? ఆంధ్ర ఆధిపత్యంలో చేస్తున్న ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వాలలాగా ఉంటారు. ప్రయోజనాలన్నీ ఆంధ్రకు సంబంధించినవి. ప్రయోజనాలన్నీ ఆంధ్రకు సంబంధించిన ప్రయోజనాలు నెరవేర్చడానికి తెలంగాణలో ఉన్న వాళ్ళు పనిచేయడం అనేది ఆంధ్ర దళారీలకు పనిచేసే తొత్తు రాజకీయవేత్తలు ఉంటాడు అనేది రాసినాడు ఆయన. ఈ మూడిటితో పాటుగా ఈ తొత్తు రాజకీయవేత్తలకి, అట్లాగే ఆంధ్రకు సంబంధించిన దళారీ పెట్టుబడిదారులకి దన్ను కాసే మీడియా, అంటే ఆంధ్ర పెత్తనంలో ఉన్న మీడియా. ఈ మీడియా ఏం చేసింది? మీడియా తెలంగాణ డిమాండ్ వచ్చిన ప్రతిసారి దాన్ని కించపరచడానికి ప్రయత్నం చేసింది. వచ్చిన ప్రతిసారి ఇది ఒక డివిజివ్ మూవ్మెంట్ అని ప్రొజెక్ట్ చేయడానికి పనిచేసింది. ఇది ఒక విచ్ఛిన్నకారుల ఉద్యమం అని పనిచేసింది. ఇది ఆంధ్రప్రదేశ్ బాగుంటది కానీ ఆంధ్రప్రదేశ్ ని విచ్ఛిన్నం చేసి వీళ్ళంతా ఏదో కుట్రదారులు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసింది. వీటితో పాటుగా పత్రికల్లో మన భాషను అవహేళన చేసినారు, టీవీలలో మన భాషను అవహేళన చేసినారు. ఏ సంస్కృతిని అయితే కోల్పోతే మనం కాపాడుకోలేమో, ఏ సంస్కృతిని అయితే కోల్పోతే మనం తెచ్చుకోలేమో, ఆ సంస్కృతి విధ్వంసానికి కారణం మీడియా కూడా. మన పండుగలకు దిక్కు లేదు, మన పండుగలను పట్టించుకోలేదు, మన భాషను వెక్కిరించినారు. చివరికి ఎక్కడి దాకా దారితీసిందంటే పరిస్థితి, తెలంగాణ అనే పదాన్ని అసెంబ్లీలో పలకడానికి కూడా వీలు లేకునే దాకా దారితీసింది ఆ పరిస్థితి. వీటన్నిటినీ జయశంకర్ సార్ వివరించినాడు. అవును, అట్లాగే అన్నిటికీ మించి మీడియా చేసిన ప్రచారం ఏమిటంటే, తెలంగాణ కనుక వస్తే, చివరి రోజులలో కిరణ్ కుమార్ రెడ్డి ఇట్లా పట్టుకొని చెప్పేటోడు కదా, అట్లా కిందికి ఒక్క చుక్క నీరు పోదు, గోదావరికి అడ్డుకట్టేస్తారు. అట్లాగే కృష్ణా జలాల నుంచి నీళ్లు పోవు. అట్లాగే చాలా అన్యాయం అయిపోతుంది. హైదరాబాద్ ఉంది, మనకు దిక్కు ఉండదు. ఇట్లాంటి ఒక విష ప్రచారాన్ని చేసినారు. ఈ విష ప్రచారానికి విరుగుడుగా జయశంకర్ సార్ ఒక నిర్మాణాత్మకమైన విషయాలని వివరించడానికి ప్రయత్నం చేసినాడు. ఏంటి అవి? ప్రాంతీయ అసమానతలకు వ్యతిరేకంగా ప్రాంతీయ అభివృద్ధి కోసం జరుగుతున్న ఈ ఉద్యమం కనుక మలి ఉద్యమంలో ఏ జాగో బాగో వద్దు, మనం అభివృద్ధి అయితే ప్రాంతీయ అస్తిత్వాన్ని మనం కాపాడుకుంటే, ప్రత్యేక తెలంగాణ వస్తే మనతో పాటుగా ఆంధ్ర ఎట్లా అభివృద్ధి అవుతుందో చెప్పుదాం. అంటే ఒక నిర్మాణాత్మకమైన అభివృద్ధి ప్రాతిపదికన మనం ఒక గొప్ప సందేశాన్ని ఇద్దామని జయశంకర్ సార్ చెప్పినాడు. ఇది తెలంగాణలో ఎవరు చెప్పలేదు. దట్ ఈస్ జయశంకర్. జయశంకర్ ప్రత్యేకత ఏంటి అంటే, ఒక నిర్మాణాత్మకమైన ఉద్యమానికి సంబంధించిన ప్రాతిపదికలని, భావజాలాన్ని ప్రపంచానికి చెప్పగలిగినాడు. అంటే ఈ నిర్మాణాత్మక దృష్టి ఎట్లా ఉపయోగపడుతుంది? అవును, తెలంగాణ వస్తే మీరు నాశనం కారయ్యా, మీకు తీర ప్రాంతం ఉంది, మీకు అప్పటికే వచ్చిన మెషినరీలు ఉన్నాయి, మీకు అప్పటికే వచ్చిన రైల్వే లైన్ ఉంది, అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి. మీరు అక్కడి నుంచి వెళ్ళి పెట్టుబడులు అంటే వ్యవసాయం అభివృద్ధి చెంది, ఆనకట్టలు కట్టిన వ్యవసాయం అభివృద్ధి చెంది, మీరు అభివృద్ధి అయిన దాన్ని సినిమాలలోకి మళ్లించి మీరు చాలా శుభ్రంగా ఉన్నారు. మేము విడిపోతే మీరు కూడా శుభ్రంగా ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉందని జయశంకర్ సార్ చెప్పినాడు. ఈ సూత్రాన్ని ఈసారి మనం జాగో బాగో ఉద్యమం కాదు, నిర్మాణాత్మకంగా రెండు రాష్ట్రాల అభివృద్ధి అవుతాయనే ఒక ప్రాతిపదికను తీసుకొని జయశంకర్ సార్ మాట్లాడారు. ఈ ప్రత్యేక రాయణం మరి దీనికి ఏం చేయాలి? నిజమే, ఇవన్నీ నిజమే. ఆంధ్ర వలసవాదులు, దళారీలు, దానికి దన్ను కాసే మీడియా, ఇవన్నీ వ్యవస్థలుగా నిర్మాణమై అంతర్గత వలసలో ఒక సమగ్రమైన దోపిడీ చేస్తున్నాయి. ఏం చేయాలి? ఇది పోవడానికి ఏం చేయాలంటే తెలంగాణ రావాలి. ఈ తెలంగాణ రావాలంటే ఏం చేయాలి? స్పష్టంగా ఒక 3 విషయాలు చెప్పినాడు ఆయన. తెలంగాణ
ఈ రెండు అనుభవాల దృష్ట్యా 1969 భంగపాటు దృష్ట్యా 1969 ద్రోహమా విద్రోహమా పక్కకు పెడదాం, ఒక నమ్మకం లేనితనం వచ్చేసింది, అవిశ్వసనీయత వచ్చేసింది. మీరు తెలంగాణ మాట్లాడితే నమ్మేవాళ్ళు లేడు, మీరు తెలంగాణ మాట్లాడితే మీ స్వీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారనే పరిస్థితి వచ్చింది. రాజకీయ నాయకులు కూడా అట్లాగే ప్రయత్నం చేసినారు, ప్రతివాడు ప్రయత్నం చేసినాడు. ఇంద్రారెడ్డి దాకా చివరి ప్రయత్నం ఇంద్రారెడ్డిది. వీళ్ళు ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా ఒక భంగపాటుకు గురైంది తెలంగాణ, ఒక అవిశ్వసనీయత సమాజంలో నెలకొని ఉన్నది. అసలు తెలంగాణ వస్తుందా? ఎవడొచ్చినా కూడా తెలంగాణ అంటాడు, ప్రయోజనాలు పొందుతాడు తప్ప తెలంగాణ ఎట్లా సాధ్యం అనేది ఒక ప్రశ్నగా మిగిలింది. ఆయన 3 విషయాలు స్పష్టంగా చెప్పినాడు జయశంకర్ సార్. ఒకటి, బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఆర్టికల్ 3. ఆయన చిన్న రాష్ట్రాలకి ఒక పితామహుడు అని మనం చెప్పుకోవాలి. ఆయన ఒకవేళ ఆర్టికల్ 3 పెట్టకపోతే, రాజ్యాంగంలో ఒకటి పొందుపరచకపోతే, ఆర్టికల్ 3 ఏదైనా ద్వారా చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మార్గం సులభతరం చేయకపోతే ఇవాళ మన రాష్ట్రం ఉండేది కాదు. మన రాష్ట్రమే కాదు, ఛత్తీస్గఢ్ ఉండేది కాదు. 3 రాష్ట్రాలు ఏవైతే విడిపోయి ఉన్నాయో, చిన్న రాష్ట్రాలుగా విడిపోయి ఉన్నాయో, ఈ రాష్ట్రాలన్నీ కూడా విడివిడిగా ఉండేవి కావు. అందువల్ల అంబేద్కర్ ఏ ఆర్టికల్ 3నైతే అన్నాడో, ఆర్టికల్ 3 ప్రకారంగా మాత్రమే రాజ్యాంగబద్ధంగా పార్లమెంటరీ పద్ధతిలో మనం సాధించగలం. ఎందుకంటే ఆర్టికల్ 3 అనేది అండ. దీనికి ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఏ విషయాలైతే మనం అనుకున్నామో, ఒకటి అణచివేత, దోపిడీ, వివక్ష, అన్నిటికీ మించి సాంస్కృతిక హీనత్వము, అణచివేత, నిమ్న భావనలు మనలో నెలకొని ఉన్నాయి. ఫ్రాన్స్ ఫానన్ చెప్పినట్టుగా ఒక వలస మెంటాలిటీలో మనం బతుకుతున్నాం. అవును, ఆంధ్రులు ఎక్కువ, వాళ్ళకి పని వస్తుంది, వాళ్ళకి పని చేయొస్తుంది, వాళ్ళకు వ్యవసాయం వస్తుంది, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు మంచి బిజినెస్ చేస్తారు, బిజినెస్ మ్యాన్ అంటే ఈ వలస మనస్తత్వం ఉంటాం కదా, ఇది మనలో అందులో ఉండదు. దీన్ని పోగొట్టుకోవాలి. మనం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? భావజాల వ్యాప్తి చేయాలి అన్నాడు ఆయన. ఈ భావజాల వ్యాప్తి అంటే ఎట్లా? తెలంగాణ అనేది ఒక సుసంపన్నమైన రాష్ట్రం, వనరులు గల్లది. ఈ వనరుల దోపిడీ జరిగింది, ఉద్యోగాల దోపిడీ జరిగింది. వీటన్నిటిని చెప్పడంతో పాటుగా ఏ వివక్ష అయితే ఉన్నదో మన మీద, ఆ వివక్ష ఎందువల్ల ఉన్నది, చిన్న చూపు ఎందువల్ల ఉన్నది, మన ప్రాంతంలోనే మనకు సంబంధించిన సాంస్కృతిక ఆధిపత్యం ఎందుకు కొనసాగుతున్నది వాళ్ళది, ఎన్నడూ లేనంతగా ప్రచారంలో మనం ఎందుకు నిమ్నులం అయిపోయినాం, మనం ఎందుకు తక్కువ అయిపోయినాం. నీకు భాష రాదంటారు, యాస రాదంటారు, తెలంగాణ పదం పలకరాదంటారు. ఏంటిది? భావజాల వ్యాప్తిలో సాంస్కృతిక ఉద్యమం అనేది కీలక పాత్ర వహిస్తుంది. రాజకీయ, సామాజిక, ఆర్థిక ఉద్యమాలతో పాటుగా సంస్కృతి అనేది ఎన్నడైనా కూడా ఒక గొప్ప ఉద్యమాలని చేపట్టిన చరిత్ర ప్రపంచంలో ఉన్నది. మీరు చూడండి, కావలిస్తే సంస్కృతి అనే పదం చెప్తున్న చెయ్యి తుపాకీ మీదకి పోతా అంటాడు గడు. అంటే సంస్కృతి అనేది ప్రజలల్లో, వాళ్ళ జీవితాలలో భాగమైన విషయము. అస్తిత్వ ఉద్యమాలన్నీ కూడా సాంస్కృతిక మూలాలుగా జరుగుతాయి. ఈ సంస్కృతి పతాక ఎగరేద్దామన్నారు కనుకనే మళ్ళీ తెలంగాణ ఉద్యమం అనేది ఒక వైపు సామాజిక, రాజకీయ, ఆర్థిక ఉద్యమంతో పాటుగా, నీళ్లు, నిధులు, నియామకంతో పాటుగా ధూమ్ధామై నిలిచింది. ఒక సాంస్కృతిక ఉద్యమంగా బతుకమ్మ ఆడింది, బోనమెత్తింది, పాటలు పాడింది, పెద్ద పెద్ద మోర్చాలు చేసింది, ఊరేంపులు చేసింది, తెలంగాణ సాధించుకున్నది. అంటే మూలం అక్కడ ఉన్నది. దీంతో పాటుగా తప్పనిసరిగా ఆయన అన్న ఒక అదేంటంటే, ప్రెషర్ గ్రూప్స్ కానీ, పౌర సమాజాలు కానీ, లేదా వివిధ సంఘాలు కానీ, వేదికలు కానీ, ఏవి ఎన్ని నిర్మించినా కూడా, ఏవి ఎన్ని నిర్మాణం చేసినా కూడా మనం తెలంగాణ సాధించలేదు. ఎందుకంటే తెలంగాణ అనేది ఆర్టికల్ 3 తోటి ముడిపడి ఉన్నది. తెలంగాణ అనేది ఒక రాజకీయ ప్రాతిపదిక మీద ముడిపడి ఉన్నది. కనుక మనం దాన్ని సాధించుకోవాలంటే తప్పనిసరిగా ఒక రాజకీయ పార్టీ అవసరం గురించి జయశంకర్ సార్ పదే చెప్పినాడు. ఏ 3-4 అంశాల ఆధారంగా వలస తత్వాన్ని, అంతర్గత వలసను వివరించినాడో, ఈ వలస తత్వం ఓడించడానికి ఈ 3-4 ప్రాతిపదికలను ఆయన చెప్పినాడు. కనుకనే తెలంగాణ సిద్ధాంతకర్తగా ఆయనను మనం భావిస్తున్నాం. ఎందుకంటే ఒక దిక్కు ఉద్వేగపూరితమైన అబ్స్ట్రాక్ట్ తెలంగాణ అంటాం కదా, ఈ అబ్స్ట్రాక్ట్ తెలంగాణ బదులుగా ఒక నిర్మాణాత్మకమైన అభివృద్ధి తెలంగాణ అనే పదాన్ని సాధించి ఇతరులను కన్విన్స్ చేసే విధంగా మనం చెప్పాలి భావజాల వ్యాప్తిలో అనేది అని చెప్పినవాడు. రెండోసారి విఫలమైన తర్వాత వచ్చిన ఒక అవకాశాన్ని మళ్ళొకసారి ఉద్యమంగా మలిచిన వాడు
జయశంకర్ సార్. ఎప్పుడైనా కూడా ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలు కానీ లేదా అస్తిత్వ ఉద్యమాలు అన్నిటి మూలాలు కూడా సంస్కృతిలో ఉంటాయి. ఈ సంస్కృతిలో ఉండే అస్తిత్వ మూలాలని సాధించుకోవడానికి, గెలవడానికి, ఓడిపోకుండా ఉండడానికి హింసే ప్రయోగించాలని ఫ్రాన్స్ ఫాలన్ లాంటి వీళ్ళు చెప్పినారు. హింసే ప్రయోగించాలనే దాని ఆధారంగానే 69లో అట్లా జరిగింది. కానీ ఒక నిర్మాణాత్మకమైన పద్ధతి ద్వారా అని చెప్పి ఆ తర్వాత చేసిన పనంతా కూడా జయశంకర్ సార్ కానీ కేసీఆర్తో కలిసి జయశంకర్ సార్ ఢిల్లీలో అందరూ రాజకీయ నాయకుల్ని కలవడం కానీ, ఈ రాజకీయ నాయకులందరినీ కలిసిన దాన్ని డాక్యుమెంట్ చేయడం కానీ, అంటే అన్ని పార్టీల ఆమోదం తీసుకోవడము, దాన్ని డాక్యుమెంట్ చేయడం, దాని ద్వారా ఒక పుస్తకం కూడా వేసినారు. మొత్తం ఒక వాతావరణాన్ని ఢిల్లీలో తయారు చేయడానికి జయశంకర్ సార్ లాంటి ప్రణాళికలే ఉపయోగపడ్డాయి. దానికి తోడు ఆయనకు ఉన్న ఒక ఇమేజ్ మీకు తెలుసు. జయశంకర్ సార్ మీకు సామాన్యంగా కనబడుతూ ఉండవచ్చు కాక, సామాన్యమైన జీవితం అయినది, నిరాడంబరంగా జీవించినవాడు. కానీ ఆయన ప్రధానులకు సలహాదారుగా పనిచేసినాడు, ప్రధానులకు ఆర్థిక సలహాదారుగా పనిచేసినాడు. ఇట్లాంటి పనుల వల్లను, ఢిల్లీలో ఉన్న ఆయన కాంట్రాక్ట్స్ వల్లను ఆయన మొత్తం పార్టీల దగ్గర ఒక డాక్యుమెంటేషన్ సాధించగలిగినారు. దాదాపు అన్ని పార్టీలు కూడా ఆమోదం పొందినది మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో. అది నిజంగానే ఒక చరిత్రక అంశం, చారిత్రక సందర్భం అని మనం చెప్పుకోవాలి. ఈ కారణాలన్నీ ఉన్నాయి. అని సరే తెలంగాణ చూడకుండా చనిపోయినాడు, కానీ తెలంగాణకు ఒక మార్గం వేసినవాడు, తెలంగాణకు ఒక మార్గ నిర్దేశనం చేసినవాడు జయశంకర్ సార్. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? సరే ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత తెలంగాణలో ఉన్న వాతావరణం ఏంటి అన్నాడు. ఎందుకు తెలంగాణలో ఒక 2 పాయలుగా ఉద్యమం తర్వాత మాట్లాడినారు? భౌగోళిక తెలంగాణ ఒక్కటే సరిపోదనే 2 వాదనలు ఉండేవి. భౌగోళిక తెలంగాణ మాత్రమే వస్తే చాలు అనే ఒక వాదన ఉండేది. ఈ 3 వాదనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మొట్టమొదటి మన అనుభవాల దృష్ట్యా, ఊటముల దృష్ట్యా, భంగపాట్ల దృష్ట్యా తెలంగాణని మొట్టమొదటి ఒక భౌగోళిక తెలంగాణ సాధించుకుందాం అనేది అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మాత్రమే సాధ్యము, ఉద్యమం ఇంత దూరం వచ్చిన తర్వాత మాత్రమే సాధ్యం, కానీ ఆ తర్వాత సాధ్యం కాదు. ఏం నిర్ణయాలు వచ్చినాయి? తెలంగాణలో ఏముండింది అప్పుడు? ఒక శిథిల తెలంగాణ ఉండింది. మీరు గమనిస్తే 96లో కానీ 96 తర్వాత వచ్చిన తెలంగాణ వచ్చిందాకా కానీ 96లో పరిస్థితి ఏమిటి? ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు మొత్తం అడ్డికి పావు సేరు హైదరాబాద్ని అమ్మేసినాడు, మొత్తం కంపెనీలు అమ్మేసినాడు. ఆయన చివరి దాకా 2 కళ్ళ సిద్ధాంతం ఉన్నాడు. ఇప్పుడు ఆయన హైదరాబాద్ని అభివృద్ధి చేసిన అంటున్నాడు. చాలా ఆశ్చర్యకరంగా ఒక మెంటల్ కేసు లాగా మాట్లాడుతున్నాడు. ఆయన హైదరాబాద్ని ఆయన ఏంది అభివృద్ధి చేసేది? ఇక్కడ అంగళ్ళ రత్నాలు పోసి అమ్మిర్రు అని చెప్తారు. లండన్లో ఎగ్జిబిషన్, సరే అవన్నీ కథలు కాదు, నిజాలు. హైదరాబాదు ఆయన అభివృద్ధి చేసేది. ఒక హైటెక్ సిటీ కట్టి, హైటెక్ సిటీ లాంటివి 36 ఉన్నాయి ఇప్పుడు, గూగుల్ ఆఫీసులు, ఈ ఆఫీసులు అని. అంటే ఒక మెంటల్ కేసు దాకా పోయినా హైదరాబాద్ ఆయన ఏందని అభివృద్ధి చేసేది. అట్లాగే చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు చేసిన ఒక మొత్తం తెలంగాణ విధ్వంసం. ఎన్టీ రామారావు ఏం పుణ్యాత్ముడు కాదు, ఇలా ఆయన విగ్రహాలు పెడుతున్నాడు, ఆయన పుణ్యాత్ముడేం కాదు. మొత్తం పొరకపోటు చేసింది తెలంగాణని. మాట్లాడడానికి లేదు, ఆడడానికి లేదు, పాట పాడడానికి లేదు, నిర్బంధాన్ని ప్రయోగించిన ఎవరో ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు, ఏ ఊరి మీద ఎప్పుడు దాడి జరుగుతుందో తెలియదు. అట్లాంటి శిథిలమైన తెలంగాణలో సహజంగానే 69లో ఒక బంగపాటు నుంచి నక్సల్బరీ ఉద్యమం వచ్చింది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, తెలంగాణలో జరిగిన సామాజిక ఉద్యమాల వెనుక ఒక చరిత్ర ఉన్నది. ఎప్పుడైతే 52 పోయిన తర్వాత 69 ఉద్యమం వచ్చింది. 69 తర్వాత అది విఫలమైన తర్వాత మీరు గుర్తుపెట్టుకుంటే 70లలో శ్రీకాకుళం నుంచి తెలంగాణ అనేది నక్సల్బరీ ఉద్యమం వ్యాపించింది. అది తెలుసు మరి దాని ప్రభావం. దాని ప్రభావం అనేది 3 దశాబ్దాలు కొనసాగింది. ఆ ప్రభావం వల్ల ఎవరైతే ఆ శక్తులన్నీ కూడా ఇక్కడ శిథిలమైన తెలంగాణను, ఎక్కడ ప్రజాస్వామ్య కనీస హక్కులు లేవో దానికోసమని ప్రజాస్వామ్య హక్కుల తెలంగాణ అంటే ఒక ప్రజాస్వామ్య తెలంగాణ కావాలని డిమాండ్ తెచ్చినాయి. మరోవైపు తెలంగాణ అనేది ఒక టిపికల్ కాస్ట్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ఎక్కడా లేదు. మీకు గుర్తుండి ఉంటే సోషల్ స్ట్రక్చర్లో ఇక్కడున్న కాంప్లెక్సిటీస్, ఇక్కడున్న స్ట్రక్చర్ ఎక్కడా లేదు. 10% మాత్రమే అగ్రవర్ణాలు. నేను అఫీషియల్గా చెప్తున్నా, 90% మైనారిటీలు,
ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. ఈ కాంప్లెక్షన్ ఇంత కరెక్ట్గా ఎక్కడ లేదు. ఈ 10% లేదా 14%, సరే వాళ్ళు లెక్కలేదో తీసినారు. మిగతా 86% ఏవైతే మనం ఈ వర్గాలుగా చెప్పుకుంటుంది ఈ వర్గం. అందువల్ల తెలంగాణ వస్తే ఏమొస్తుంది? మాకేమొస్తుంది? తెలంగాణ వస్తే దొరల తెలంగాణ వస్తుంది, వాడెవడో బాగుపడతాడు, వీడెవడో బాగుపడతాడు, నాకేం పని అనే ఒక వాదన వల్ల సామాజిక తెలంగాణ నినాదం వచ్చింది. ఈ 2 నినాదాలు తెలంగాణ ఉద్యమంలో ప్యారలల్ గా వచ్చిన ఒక 2 ఉద్యమ సారాంశాలు. ఈ 2 ఉద్యమాలు వచ్చినప్పటికి కూడా అందరం కూడా తెలంగాణ అనేది ఇప్పుడు తప్ప ఎప్పుడు రాదు. ఆఖరి మోకా ఔరేక్ దక్క ఆఖరి మోకా, ఇది ఒక్కటే మోకా మనకి. కనుక అందరు సపరేకుండాయా, ఇప్పుడు మాట్లాడొద్దాయా, మనం తెలంగాణ వచ్చినాక మాట్లాడదామయ్యా. ఇప్పుడు మొదలు మనకు కావాల్సింది ఒక తెలంగాణ సాధన, భౌగోళిక తెలంగాణ. అది సాధించగలిగాం. దానికి ఏమి నినాదం ఇచ్చినాడు జయశంకర్ సార్? ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సీ దాకా. ఎందుకు వచ్చింది ఈ నినాదం? ఇప్పుడు నేను చెప్పిన 2 పాయల తెలంగాణ వాదనని సంతృప్తిపరచడానికి వచ్చింది. ఇది ఫ్యాక్ట్. అంటే ఉద్యమం జరిగిన సరళి, తీరు, క్రమం మనం చూస్తే కనుక అది అర్థమయ్యే సారాంశం. అంటే జయశంకర్ సార్ని మనం నిర్వచించుకోవాల్సి వస్తున్నది, పునర్దర్శనం చేయాల్సి వస్తున్నది అని చెప్పిన సామాన్యమైన మాటలుగా మనకు ఉద్యమంలో అనిపించవచ్చు. కానీ ఒక పద్ధతి ప్రకారంగా ఈ ఉద్యమాన్ని నిర్మించడానికి దోహదపడ్డవాడు, భావజాలాన్ని ఇచ్చినవాడు, సిద్ధాంతాన్ని ఇచ్చినవాడు, అభిప్రాయాన్ని ఇచ్చినవాడు జయశంకర్ సార్. మరెవ్వరికి ఈ స్థానం దక్కబోదు. ఎందుకంటే ఉద్యమం చేయొచ్చు, రాజకీయ పార్టీలు పెట్టి నాయకత్వం వహించవచ్చు, మొత్తం ఉద్యమానికి నాయకత్వం వహించవచ్చు. కానీ ఒక భావధార అందించింది మాత్రం ది ఓన్లీ మ్యాన్ ఇన్ తెలంగాణ జయశంకర్ సార్. అందువల్లనే ఆయనని మనం ఇవాళ తలుచుకోవాల్సి వస్తున్నది. తెలంగాణ వచ్చింది, ఇవాళ ఎక్కడున్నాం మనం, ఏం చేస్తున్నాం మనం? చివరికి ఒక 12 సంవత్సరాల కాలంలోనే మనం ఇక్కడ కూర్చున్న మన శ్యామ్ సుందర్ రెడ్డి సాబు స్వయంగా ఒక ముఖ్యమంత్రి అయిన వ్యక్తి బెల్ట్ తోడు కొడతా అంటాడు. జైల్లో పెట్టలేదు కనుక నువ్వు ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా చాలా చేస్తాడు. ఏడున్నది తెలంగాణ? ఎక్కడున్నది తెలంగాణ? మనం కొట్లాడిన తెలంగాణ ఇది, మనం ఆశించిన తెలంగాణ అనేది. ఈయనకు అసలు తెలంగాణ ఉద్యమమే లేదు. జై తెలంగాణ అన్నవాడు కాదు, తెలంగాణ అన్న వాళ్ళని వ్యతిరేకంగా కొట్లాడినవాడు. ఆయన ఇవాళ ముఖ్యమంత్రి. పోనీ 10 ఏళ్లలో ఏం జరిగింది? ఇది చెప్పుకోకుండా బుద్ధిజీవులుగానో, స్వతంత్రులుగా ఉండేవాళ్ళుగానో, అభిప్రాయాలు ఉండేవాళ్ళుగానో మనం ఇది పరిపూర్ణంగా మాట్లాడుకోలేము. జయశంకర్ సార్ ఇంకేం అనుకున్నాడు? ఒక సమగ్ర అభివృద్ధి గురించి మాట్లాడినాడు. అస్తిత్వ భావాలు, అస్తిత్వ వాదనలు అన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే, అస్తిత్వ వాదనలో ఫ్రాన్స్ ఫానల్ లాంటి వాళ్ళు, అంటే మోస్ట్ ఆఫ్ ది ఆఫ్రికన్ పీపుల్ వాళ్ళు అనుభవించిన వాళ్ళు కనుక అస్తిత్వం అంటే ఏమిటి, సంస్కృతి ఎట్లా సాధిస్తాము, ఇవన్నీ మాట్లాడినారు. కానీ ఒకసారి అస్తిత్వం అనేది గెలిచిన తర్వాత, ఒకసారి తెలంగాణ వచ్చిన తర్వాత ఏముంటది మాట్లాడడానికి? మహా పండితులు ఏమన్నారంటే, అస్తిత్వ ఉద్యమాలన్నీ కూడా ఒకసారి అస్తిత్వం సాధించిన తర్వాత, గెలిచిన తర్వాత, విజేతలైన తర్వాత అస్తిత్వం అనేది మ్యూజియంలోకి పోతుంది అని అన్నారు. అభిప్రాయం ఇది. అంటే మ్యూజియం అంటే ఇంకా అస్తిత్వం లేదు. ఏం చేయాలి మరి తెలంగాణ? సరిగ్గా టీఆర్ఎస్ సరిగ్గానే ఆలోచించింది. జయశంకర్ సార్ ఉంటే అదే చెప్పినాడు ఆయన. ఎంతైతే తెలంగాణ కోసం కష్టపడ్డామో, ఎంతైతే తెలంగాణ భాగాల వ్యాప్తి నిర్మాణాని కోసం ఇన్ని పుల్లిందలు పడ్డామో, అంతకంటే ఎక్కువగా తెలంగాణ వచ్చినాక ఏ భావాల కోసమైతే, ఏ అభిప్రాయాల కోసమైతే, ఏ దోపిడీ నిర్మూలన కోసమైతే మనం, ఏ వివక్ష అంతాని కోసమైతే కొట్లాడమో అవన్నీ కూడా సాధించుకునే క్రమం ఒకటి ఉంటుంది. దానికే పునర్నిర్మాణం చేసుకోవాల్సి వస్తుందని చెప్పినాడు ఆయన. ఈ పునర్నిర్మాణ ప్రక్రియ కొంతవరకు టీఆర్ఎస్ చేయగలిగింది చెప్పగలను నేను. ఎందుకంటే ప్లాన్ అన్నా ఉంది ఆయనకు. ఎందుకంటే ఆయనకి తెలంగాణ ఉద్యమం మీద ఉన్నవాడు కనుక. ఏం ప్లాన్ చేసినారు? నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల కోసం ప్రయత్నాలు చేసినారు. కాళేశ్వరం కట్టింది చిన్న ప్రయత్నం ఏం కాదు. అది మంచి చెడ్డల గురించి నేను మాట్లాడబోవడం లేదు. అట్లాగే ఏ గొలుసు కట్టు చెరువులైతే సజీవంగా ఉండడానికి ఉన్నదానికి మిషన్ కాకతీయ చేసినారు.
తర్వాత నీటి వనరుల కోసం చేసినారు. రైతుల ఆత్మహత్యలకు కర్ణాటక తర్వాత విదర్భ తర్వాత మనమే ఉన్నాం కాబట్టి ఈ రైతుల ఆత్మహత్యలను నివారించడానికి నిజానికి ప్రపంచంలోని ఒక గొప్ప పథకం ఇప్పటికి కూడా అప్పటికి కూడా రైతు బంధు తెచ్చినాడు. ఈ రైతు బంధు తర్వాత ఎరువులు ఇట్లాంటి రైతు వ్యవసాయానికి ఆధారమైన అన్నిటినీ లభ్యం చేసేలాగా పద్ధతులు పాటించినాడు. చాలా కష్టపడ్డారు దాని గురించి. ఇవన్నీ కూడా చేసినారు. కానీ ఏదైతే పునర్నిర్మాణానికి అవసరమో ఒక అస్తిత్వ ఉద్యమం విజయవంతమైన తర్వాత ఆ అస్తిత్వ ఉద్యమం ఆశయాలను సాధించడానికి జరగాల్సిన పనులు జరగలేదు. అది మనం ఒప్పుకోవాల్సి తీరాల్సిందే. రెండు విషయాలలో జరగలేదు. ఒకటి, సామాజిక తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన డిమాండ్లు వచ్చినప్పుడు టిఆర్ఎస్ పార్టీ విస్పష్టంగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పెట్టిన ఒక దాంట్లోనే మేము పక్కకుంటామని చెప్పినప్పుడు నేను అటుపక్కకు ఈటల రాజేందర్ కేకే ఉంటాడట, దళిత ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పినారు. మా కళ్ళ ముందరనే దళిత ముఖ్యమంత్రి కాకపోవడానికి కారణాలు చెప్పినారు. ఓకే ఫైన్, ఎందుకంటే దీన్ని పునర్నిర్మాణం చేయాలి కాబట్టి మేము చేస్తామన్నారు, చేసినారు. తర్వాత కూడా అట్లాగే అయింది. అంటే సామాజిక తెలంగాణ అనే వాళ్ళకి మాలాంటి వాళ్ళము మీలాంటి వాళ్ళము ఉద్యమంలో పాల్గొన్న ప్రతి వాళ్ళం ఏం చెప్పినామంటే, అరే తర్వాత చూద్దాం రవి, వాళ్ళు తెలంగాణ రాని అని చెప్పినాం. ఏమంటారు శ్యాంస ప్రసాద్ రెడ్డి గారు? అన్నిట్లే చెప్పినాక వాళ్ళకి తెలంగాణ వచ్చినాక చూసుకుందాం మనం. సార్ రవీందర్ సార్ చెప్పిన వాళ్ళే తెలంగాణ వచ్చినాక చూసుకుందామే, చేద్దాం అన్ని చేద్దామని. అది కాలేదు, నిజమే అది. రెండో వైపు స్వేచ్ఛ తెలంగాణ, దురదృష్టవశాత్తు స్వేచ్ఛ అనేది కుదరలేదు. ఏ ధర్నా చౌకులను అయితే మనం ధర్నాలు చేసినామో, ఏ ధర్నా చౌకులను అయితే మనం తెలంగాణ స్పీచ్లు ఇచ్చినామో, ఏ ధర్నా చౌకులను అయితే మనం నెత్తి మీద పెట్టుకొని బోనాలు పెట్టినామో ఆ ధర్నా చౌక్ మూతపడ్డది. ఇంటర్నల్ మీటింగ్లకు కూడా అది కావాల్సి వచ్చింది. అంటే ఈ సమస్యలన్నీ ఎక్కడి? నేను ప్రత్యక్ష సాక్షిని, ఎందుకంటే నేను ప్రభుత్వంలో ఉన్నామని 10 ఏళ్ళు ఉన్నాను. ప్రభుత్వంలో బయటి వాళ్ళలాగా ఉన్నాను, నేను అకాడమీ కాబట్టి. కానీ మా పాత్ర కూడా ఉంది, మేము మాట్లాడలేకపోయినాం. రకరకాల కారణాలు. మొట్టమొదటి 5 ఏళ్ళేమో సరైన కారణాలు ఉన్నాయి. ఈ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు కుట్రలు చేసిన మాట నిజం. ఎందుకంటే రేవంత్ రెడ్డి మనకు తెలుసు, ఒక ఎమ్మెల్సీ ఎన్నికలో బ్యాగులో అలాగే 50 లక్షలు పెట్టి దొరికిన విషయం అందరికీ తెలుసు. అది ఎందుకంటే అది సజీవ సాక్ష్యాలు ఉన్నాయి కనుక. అంటే అట్లాంటి ప్రయత్నాలు చేసినప్పుడు కేసీఆర్ చేసినవన్నీ నిజమే, కుట్రలకు వ్యతిరేకంగా చేసిన అనుకున్నాం. కానీ తర్వాతి కాలంలో ఏం జరిగింది? స్వేచ్ఛ గురించి ఎందుకు చెప్తున్నా ప్రత్యేకంగా? ఏ ప్రజాస్వామిక ఆకాంక్షల కోసమైతే ప్రజాస్వామిక తెలంగాణ అనే ఒక పాయ తెలంగాణ ఉద్యమంలో ఉన్నదో వాళ్ళందరికీ అసంతృప్తి వచ్చేసింది. సామాజిక తెలంగాణ అన్న వాళ్ళకి కూడా అసంతృప్తి వచ్చింది. బీసీలకి 1000 కోట్లు ప్రకటించినప్పుడు నేను ప్రత్యక్షంగా ఉన్నాను. నేను ఆయనకు చెప్పినాను, ఇట్లాంటిది ఈ రెవల్యూషన్ ఎవరు ఎప్పుడు చేయలేదు అని. బాగా ఆయన నిజంగానే మెచ్చుకున్నాను. అంటే కానీ 1000 కోట్లలో 10 కోట్లు కూడా ఇవ్వలేదు. ఇట్లాంటివి జరిగినాయి కనుక ఇది ఒకటి అభివృద్ధి నమూనాకు సంబంధించి. రెండో విషయం ఏమిటంటే సంస్కృతికి సంబంధించి ఏం జరిగింది. సంస్కృతితో పాటుగా హైదరాబాద్లో కానీ మన తెలంగాణలో కానీ ఎవరి ప్రాబల్యం నడుస్తున్నది, ఎందుకు నడుస్తున్నది? ఏ ప్రాబల్యం అయితే మన మీద ఆధిపత్యం చెలాయించడానికి ఏ దళారులు అయితే పనిచేసినారో, ఏ కాంట్రాక్టర్లు అయితే పనిచేసినారో అదే ఆంధ్ర కాంట్రాక్టర్ల రాజ్యం ఇవాళ చాలా మందిలో ఉన్నది. ఏ ల్యాండ్ బ్యాంక్, హైదరాబాద్ ల్యాండ్ బ్యాంక్ గురించి ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం మనం. ఆ ల్యాండ్ బ్యాంక్ అనేది ఆంధ్రుల చేతుల్లోకి మరింత మరింత జారుతున్నది. ఇప్పటికి కూడా ల్యాండ్ బ్యాంక్స్ అన్ని కూడా పవన్ కళ్యాణ్ భూమితో సహా ఆంధ్రుల చేతుల్లో ఉంది. ఏమొచ్చింది మరి తెలంగాణకి? ఏం మారింది తెలంగాణలో? ఆంధ్ర కాంట్రాక్టర్ల ఆధిపత్యం పోదు. తర్వాత ఆంధ్రుల ఏ ప్రాబల్యం అయితే కారణమైందో ఆర్థిక సంపత్తి పోదు. ఇప్పటికి కూడా ఉద్యోగాలలో నియామకాలలో మీరు చూస్తే కొన్ని డిపార్ట్మెంట్లలో ఆంధ్రుల వాళ్ళు పెద్దోళ్ళు ఉంటారు. ఏంది కథ అసలు? ఎందుకు జరుగుతున్నది ఇట్లా? ఎవ్వరూ మినహాయింపు కాదు. ఈ విషయంలో సంస్కృతి విషయానికి వద్దాం. భాషకు సంబంధించి చాలా ప్రపోజల్స్ పెట్టినాం మేము. ఈ భాష ఏదైతే వెక్కిరింతకు గురైందో ఈ భాషకు సంబంధించి చాలా ప్రయత్నాలు చేయొచ్చు. మాండలికం అన్నారు కదా, తెలంగాణ అసలు భాష అని మనం చెప్తున్నాం కదా.
ఈ తెలంగాణ అనే భాషకు సంబంధించి ప్రతి జిల్లాకు సంబంధించిన భాషా పదకోశాలు తయారు చేయొచ్చు. తెలంగాణ భాషా పదకోశాలు తయారు చేయొచ్చు. తెలంగాణ భాషకు సంబంధించిన ఒక అకాడమీ పెట్టొచ్చు. తెలంగాణ భాషను ఉద్ధరించడానికి ప్రయత్నాలు పెట్టొచ్చు. తర్వాత పత్రికా భాష, తర్వాత ఇతర భాషలన్నింటినీ ప్రవేశపెట్టి ప్రయత్నాలు చేయొచ్చు. ఇవన్నీ ఏదీ జరగలేదు. అంటే అస్తిత్వానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇప్పటికే చాలా సమయం తీసుకున్నట్టున్నా నేను. ఇంకా 10 నిమిషాలా? 5 నిమిషాలు. ఓకే. చివరగా అంటే ఏది అనుకోకుండా ఆఖరికి ఏమైంది మనకి 2014కి ముందు ఏ వాతావరణం ఉండే అదే వాతావరణం వచ్చింది. తెలంగాణ పోయింది, తెలంగాణ గురించి మాట్లాడడం పోయింది, తెలంగాణ అభివృద్ధి పోయింది. ఎంతసేపు అవనక్కని తిట్టుకోవడం ఇట్లాంటివి మనం చూస్తున్నాం కదా. అదేం భాష? అది భాష ఇంత దిగజారి ఎప్పుడు రాజకీయాల్లో లేదు. ఇంత దిగజారుడు భాష ఎప్పుడు లేదు. ఈ ముఖ్యమంత్రి అయితే మరీ అన్యాయం. ఎందుకంటే మొత్తం చరిత్రలో ఏ ముఖ్యమంత్రిని చూసినా కూడా ఈ బెల్ట్ తోటి కొట్టుడు, తర్వాత అజ్జేసుడు, లాగులు ఇడిపించుడు, తొండలేసుడు అసలు ఒక ముఖ్యమంత్రి భాష కాదు అది. ముఖ్యమంత్రి భాష మారిందంటే అర్థం ఏమిటంటే 2014 ముందు ఏదైతే వాతావరణం ఉండిందో, 2 రాజకీయ పార్టీల మధ్యనో, అధికారం కోరుకునే ఒక పార్టీ, అధికారంలో ఉన్న పార్టీల మధ్యలో ఉండే ఒక వ్యవహారం లాగా తెలంగాణ తయారైపోయింది. సగటు వ్యవహారం అన్ని రాజకీయ పార్టీలలో ఉండేది. ఈ సగటు వ్యవహారం అంటే సగటు తెలంగాణగా మారిపోయింది. ప్రత్యేకత లేదు. ప్రత్యేకంగా ఏ ఆశయాల కోసం, ఏ ఉన్నతి కోసం, ఏ అభివృద్ధి కోసం, ఏ మార్పుల కోసం మనకైతే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ మార్పులు మన కళ్ళ ముందర కనబడడం లేదు. అతి సాధారణమైన సాదా సీదా రాజకీయ తెలంగాణ తయారైంది. ఇదా మనం కోరుకున్నది? దానికి తోడు అస్తిత్వ చిహ్నాలుగా భావించే వాటికి కూడా అవమానం జరుగుతున్నది. సెక్రటరియట్ ముందు తెలంగాణ తల్లి అనే భావన మీద పెద్ద కొట్లాట అయింది. అప్పుడు మేము అందరం ఎడిటర్లందరం పూనుకొని రాసినాం, ఎడిటర్లందరం మీటింగ్ పెట్టి మాట్లాడినాం. ఎందుకు తెలంగాణ తల్లి ఉండాలి? తెలుగు తల్లి మీకు ఉన్నప్పుడు మాకు తెలంగాణ తల్లి ఉంది. ఆ తెలంగాణ తల్లి ఎట్లా ఉన్నది అనేది కాదు, తెలంగాణ తల్లి రూపాన్ని ప్రతిష్ఠించి తెలంగాణ వచ్చినాక తెలంగాణ తల్లిని ప్రచారం చేసినాం. ఆ తెలంగాణ తల్లిని మార్చింది. సరే మార్చిండ్రు. ఆ తెలంగాణ తల్లి దొరసానన్నారు, మీరు రైతు తెలంగాణ బిడ్డ అన్నారు. సరే మంచిది, ఓకే ఫైన్. కానీ సెక్రటరియట్ ముందర వేరే వాళ్ళ విగ్రహం ఎందుకు, తెలంగాణ తల్లి విగ్రహం పెడదామన్న చోట వేరే వాళ్ళ విగ్రహం ఎందుకు పెట్టినారు? అక్కడ బిగినైంది పత్రం. ఏ మృత్యు, ఏ దళారి అని మనం అంటున్నామో, ఆంధ్ర పెత్తందారుల కోసం, వలస పెత్తందారుల కోసం ఇంతకు ముందు పనిచేసిన మృత్యు రాజకీయ నాయకులుగా ఇప్పుడున్న ప్రభుత్వాలు తయారవుతున్నాయి. సేమ్ ప్రాసెస్. పెత్తనం వాళ్ళది. చంద్రబాబు కోసం నీటిపారుదల వ్యవస్థలు బలిపెట్టే పరిస్థితులు వస్తున్నాయి, ముందర కనబడుతున్నాయి. బనకచర్లాలు మాట్లాడితే చెప్పొచ్చు, వివరంగా చెప్పాలంటే అదొక టాపిక్. ఏది చెప్పినా అంతే. ఇవాళ అక్కడ రిప్రజెంటేషన్లలో వస్తున్న లోపాలు, కృష్ణా జలాల వినియోగము, తర్వాత గోదావరి జలాల వినియోగం, గోదావరి ప్రాజెక్టులు, వీటన్నిటి గురించి మాట్లాడినప్పుడు ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. మరోవైపు జయశంకర్ సార్ ఇన్ని చెప్పిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పిన ఒక సాంస్కృతిక చిహ్నాలు, కేసీఆర్ చేసిన ఒక గొప్ప పని ముందు నాకు విమర్శగా ఉండేది. అది ట్యాంక్ బండ్ దగ్గర కట్టడాలు కట్టొద్దు అనేది పర్యావరణవేత్తలు అది, కాబట్టి నాకు అభిప్రాయం ఉండేది. కానీ ఒక అద్భుతాన్ని నిర్మించినాడు ఆయన. హ్యాట్సాప్. నాకు బాగా ఇష్టమైన ప్లేస్ అయింది అది. ఇప్పుడు సెక్రటేరియట్ కట్టేప్పుడు కూడా నాకు విమర్శలు ఉండే, అరే ఇది అని ఎందుకు గురగొడుతున్నాడు, ఎందుకు కడుతున్నాడు అని. సరే కట్టిండు, బాగున్నది. సెక్రటేరియట్ ముందర అమరవీరుల స్తూపం ఉంది, అది కట్టిండు. అన్నిటికి మించి ఏ అంబేద్కర్ అయితే ఆర్టికల్ 3 ద్వారా మన స్వరాష్ట్రాన్ని సాధించడానికి కారణమైనాడో, ఆ అంబేద్కర్ 125వ స్మరణలో ఆయన విగ్రహాన్ని 165 అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని పెట్టినాడు. ఇవాళ ఐకాన్స్ ఈ 3. హైదరాబాద్ చార్మినార్ ఐకాన్ తర్వాత అది మన అతిపెద్ద ఐకాన్. ఈ 3 ఐకాన్స్ గా అంబేద్కర్ విగ్రహం పెట్టి, అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేయరు, దానిలో ఉన్న మ్యూజియంలో ఏమి ఉండదు, ఓపెన్ చేయరు. అమరవీరుల స్తూపం ఓపెన్ చేయరు. ఏంది ఇది అసలు? ఏ చిహ్నాలైతే మనం గర్వంగా అనుకుంటామో ఆ చిహ్నాలను వీళ్ళు ఓపెన్ చేయరు. సరే కక్ష. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డలో పోయినాయి నిజమే, కానీ మేడిగడ్డ యువతలో ఒక ప్రాజెక్ట్ ఉంది కదా,
మేడిగడ్ నాకు తెలుసు, మొత్తం మేము టూర్ పోయినాం. ఆ ప్రాజెక్ట్ అవతల ఉన్న ఒక మొత్తం ఒక వ్యవస్థ ఉంది కదా, ఆ వ్యవస్థను ఉపయోగించుకోవచ్చు కదా. ఆ వ్యవస్థను ఉపయోగించుకొని కరువు కాలంలో నీళ్ళు ఎత్తిపోయచ్చు కదా. ఏం కష్టం వచ్చింది? ఎవరు చెప్పినారు ఇది? అంటే ఒక కక్షపూరితమైన రాజకీయాల్లోకి పోతున్నారు. ఇదా మనం కోరుకున్న తెలంగాణలో. దీనికి మించి చివరగా ఒక మాట చెప్తూ ముగిస్తాను. జయశంకర్ సార్ ఏదైతే కోరుకున్నాడో సాంస్కృతిక అస్తిత్వం గురించి, భాషా వివక్ష గురించి, భాష గురించి, పౌర కేంద్రము ఏమన్నా అయితే ఇదంతా దక్షిణ పాకిస్తాన్ అయితే అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి పనివాడ, అరే మీరు బాబు వాడేది ఉర్దూ, మేం కాదు, మేము మంచి తెలుగు వాడతాము, ఉర్దూ కూడా వాడతాం, ఎందుకంటే మాకు ఎంత ఎత్తలేదన్నా కూడా ఆ సంపర్కం ఉంది, ఇక్కడ ఏలిన వాళ్ళు అనేది ఉర్దూ రాజభాష అనేది. కానీ వాళ్ళు వాడే భాష అంతా రైతు అనేదే ఉర్దూ. మీ ఒక్క పదమే చెప్తాయి అని మళ్ళీ పోలేని దానిలోకి, కానీ రైతు అనేదే ఉర్దూ. అంటే ఒక 10 మీరు ఎందుకు ఖైదీ విడుదల ఇట్లాంటివి ఉంటాయి కదా, అన్ని నిరూపణ చేసి చెప్పినాడు ఆయనకి. భాష మీద అంత పట్టు, దాన్ని చర్చలో పెట్టినాడు. దాంతో పాటుగా సాంస్కృతిక అస్తిత్వం గురించి మాట్లాడినాం మనం. ఈ సాంస్కృతిక అస్తిత్వంలో అతిపెద్ద ప్రమాదం మన తెలంగాణ అస్తిత్వానికి. ఒకవైపు మనం సాధించుకున్న నీళ్లు మళ్ళీపోయే దశ రావడం, ఇంకెవరికో పోయే అవకాశం కనబడము, రాజీ పడడం కనబడుతున్నది. ఒప్పందాలు, తర్వాత ట్రిబ్యునల్లు, వీటి దగ్గర వాదనలకి పసలేకుండా పోతున్నది. కారణాలు మనకు తెలుసు, కారణాలు మనకు అర్థమవుతున్నాయి. ఇది ఒకవైపు ఉంటే మళ్ళీ ఆంధ్ర వాళ్ళు పెత్తనం సాగించడం తెలుస్తున్నది. ఆంధ్ర కాంట్రాక్టర్లు రాజ్యం అట్లాగే కొనసాగుతున్నది. ఆంధ్ర ల్యాండ్ బ్యాంక్ మరింత విస్తరిస్తున్నది. చివరికి ఒక రాజకీయవేత్త ఆంధ్ర కూటమిలో ప్రారంభమై ఇక్కడికి వచ్చి, దానికి ముందు జరిగిన పరిణామాలు నేను చెప్తాను. ఒక ప్రధానమంత్రి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిని పలకరించడానికి హైదరాబాద్కు వచ్చినాడు. ఫైన్, ప్రధానమంత్రికి ఏం ప్రోటోకాల్ ఉంటుందో మీకు తెలుసు. దాంతోపాటు ఆంధ్ర ముఖ్యమంత్రిని హైదరాబాద్లో కలిసినాడు. ఈ ముగ్గురు ఏం మాట్లాడుకున్నారు? ఈ ముగ్గురు మాట్లాడుకున్న తర్వాత ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ అనే ఒక ఉప ముఖ్యమంత్రి వచ్చి నీ అయ్య జాగీరా దాకా పోయి ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయినాడు ఆయన. ఆ తతంగం అంతా మీకు తెలుసు, నాగేశ్వర గొడవ, సోషల్ మీడియా గొడవ, ఇవన్నీ. అంటే నీ అయ్య జాగీర దాకా పరిస్థితి వచ్చింది. ఏంది ఇది? ఎందుకు ఇట్లా జరుగుతున్నది? ఇది జరిగిన కొద్ది రోజులకే మైత్రీవనంలో స్వయాన ఎన్టీ రామారావు విగ్రహం వెలిసింది. దీని సంగతి ఏంది? ఈ విగ్రహం ఎందుకు? మళ్ళా ఉన్న విగ్రహాలు ఏం చేయాలనో తెలుస్తలేదు మనకు. రాజశేఖర రెడ్డి విగ్రహాలు కానీ, ఎన్టీ రామారావు విగ్రహాలు, ఎన్టీ రామారావుకు పేద సమాధే ఉన్నది అక్కడ, ఏం చేయాలనో మనకు తెలియదు. అంతకుముందు మరి ట్యాంక్ బండ్లో తెలంగాణ ఉద్యోగప్పుడు కొన్ని కూలగొట్టగలిగినాం. మరి దీని సంగతి ఏందో మనకు తెలియదు. మళ్ళీ ఒక కొత్త ఎన్టీ రామారావు విగ్రహం, ఏంది సూచిక దీనికి? దీనికి ముందు రవీంద్ర భారతిలో ఒక సంఘటన జరిగింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఈ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గొప్ప గాయకుడు, నేను కూడా కాదంటలేదు, పాటలు మనం కూడా పాడుకుంటాం, ఓకే ఫైన్. కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మనల్ని వెక్కిరించినవాడు, దీన్ని భాషగా కూడా గుర్తించని వాడు. సరే, మంచి గాయకుడు కనుక నమస్తే, మంచిదే. కానీ ఆయన విగ్రహాన్ని సాంస్కృతిక చిహ్నంగా మనం భావించే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న రవీంద్ర భారతిలో ప్రతిష్ఠించినారు. నిరసనల మధ్య, గొడవల మధ్య, అల్లర్ల మధ్య ప్రతిష్ఠించినారు. ఎందుకు అట్లా అంత పట్టుదల? లేరా మనకి గాయకులు? లేరా మనకి గద్దర్? లేరా మనకి అందశ్రీ? లేరా మనకి మనుషులు? లేరా? ఎందుకని పట్టుదలగా ప్రతిష్ఠించారు? అంతకుముందు ఇంకొక సంఘటన జరిగింది. రోషయ్య విగ్రహాన్ని పెట్టినారు. అంటే ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించిన ఒక్క వైతాళికుని, ఒక్క వాగ్గేయకారుని, ఒక్క గొప్ప వాళ్ళ విగ్రహం పెట్టకుండా రోషయ్య, బాలసుబ్రహ్మణ్యం, ఎన్టీ రామారావు, నీ అయ్యే జాగీరా. ఎక్కడికి పోతున్నది తెలంగాణ? ఎక్కడికి దారితీస్తున్నది? చివరికి మిత్రుడు ఇంతకుముందు తెచ్చి ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ పేరు మీద జీవోలు వస్తుంది. ఇది ఇంకా తమాషా. అంటే అస్తిత్వ వేదనతోటి వచ్చిన ఒక ఉద్యమము, సారాంశము ఇన్ని మాట్లాడుకొని జయశంకర్ సార్ ఇన్ని బాటలు వేసి
ప్రపంచ చరిత్రలోనే అంత సుదీర్ఘకాలం జరిగిన ఉద్యమం లేదు, అంత ఐక్యతతోటి జరిగిన ఉద్యమం లేదు. సబ్బండ వర్ణాలు, సకల జనాలు, ఇంత సుదీర్ఘమైన ఒక అస్తిత్వ ఉద్యమం లేదు. అయితే అణచివేసినారు, లేదంటే దాన్ని బదనాం చేసినారు, లేదా దాన్ని విచ్ఛిన్నం చేసినారు. కానీ తెలంగాణ ఉద్యమం ఒకటే. దీనికున్న చరిత్ర, దీనికున్న సామాజిక పరిణామక్రమం ఈ తెలంగాణలో వచ్చిన ఉద్యమాల ఫలితంగా నిలబడింది, కలబడింది, గెలిచింది. అది కూడా అంబేద్కర్ చూపిన మార్గంలో, అది కూడా గాంధీ మార్గంలో, అహింస మార్గంలో గెలుచుకున్న తెలంగాణ. ఇది ప్రపంచ చరిత్ర. ఏమవుతున్నది ఇంత గొప్ప చరిత్ర? ఏమవుతున్నది మనలో అంటే, మనం మళ్ళీ ఏమనుకుంటున్నాం, అంతా అయిపోయింది కదా, తెలంగాణ వచ్చింది. కానీ తెలంగాణ భావన అనేది కానీ, తెలంగాణకు సంబంధించిన ఉద్వేగం అనేది కానీ ఒకసారి వస్తే పోయేది కాదు. దానికి వస్తున్న సమస్యల్ని పట్టించుకోవాలని అడుగుతున్నది. దానికి వస్తున్న సమస్యల్ని మీరు అడ్రస్ చేయాలని అడుగుతున్నది. దానికి వస్తున్న సమస్యల్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోండి. దానికి ఒక మార్గం ఉంది. జయశంకర్ ఆ మార్గాన్ని చూపించినాడు. తెలంగాణను ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ తెలంగాణలో వచ్చిన సమస్యల్ని